ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారం దేవుని మహిమపరచు దినము. సమాధిలో ఉంచబడిన యేసు ప్రభు, ఆయన కథ ముగింపబడినది అని విరోధులందరూ కూడా తలచినప్పుడు, చావు ఏం చేస్తుంది, మరణం ఏం చేస్తుంది అని చావిని చంపేసి మరణాన్ని మరణింపచేసి పునరుత్థానమైన యేసుక్రీస్తుని పునరుత్థాన పండగ ప్రతి ఆదివారం ప్రతి ఒక్క దేవాలయంలో హల్లెలూయా స్తుతి గీతం పాడబడుతుంది. మనం ఈనాడు దేవుని స్తుతించి మహిమపరచుటకు మంచి వాతావరణమును మనకు దేవుడు దయచేసినందుకు, అంటురోగం వ్యాధి బాధలు ఏమి కూడా మన దగ్గర కూడా రాకుండా యేసు ప్రత్యేక విధంగా తన రక్తంతో మమ్మల్ని ముద్రించి కాపాడినందుకు ప్రార్థన చేస్తాం, వందనం చెల్లిస్తాం, కృతజ్ఞత బలి సమర్పిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మొదటి నిమిషంలోనే రెండు చేతులు చాచి ఈ ఆరాధనలో, ఈ స్తుతి ఆరాధన మీకు ప్రీతికరంగా ఉండును గాక. అప్పా తండ్రి, దివ్య బలి పూజను మేము సమర్పించుటకు మునుపు, పాల్గొనటకు మునుపు, ఉన్నవాడైన నిన్ను, సర్వశక్తిమంతుడైన నిన్ను ఘనంగా స్తుతించి ఆరాధించుటకు ఆశపడి ఈ సన్నిధికి వచ్చున్నాము. ఎన్నో రోజులు నిన్ను స్తుతించాలని, స్వరముయర్తి నిన్ను పాడాలని, చప్పట్లు కొట్టి నిన్ను మహిమపరచాలని నా హృదయం ఎంతగానో ఎదురు చూసినదయ్యా. మరి ఎప్పుడు ఒక్కసారి మేము అందరం దేవాలయం నిండుగా ప్రజలతో మేము స్తుతింపబోతున్నాము. ఎప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ నాట్యముతో, ఆటలతో, పాటలతో మేము స్తుతింపబోతున్నాము. మా పండుగను ఎప్పుడు మేము ఘనంగా ఇంకొకసారి కొనియాడబోతున్నాము మాకు తెలియలేదు ప్రభు. నీకే అన్యం తెలుసు కాబట్టి ఒకవేళ మా పాపం, మా గర్వం, మా అహంకారం, మాకు ఏం చేసినను మాకు ఏమి జరుగుదని మేము చెప్పుకునే కఠినమైన మాటలు, ఇవి అన్నింటినీ చూసి మా మీద కోపపడకుండా దయగల తండ్రి మమ్మల్ని క్షమించి మన్నించమని ఈరోజు సాయంత్రం లోపల నేను భయపడుతున్న కార్యం నాలో నుండి తొలగించి, మా దేశం నుండి, రాష్ట్రం నుండి తొలగించి గొప్ప సందేశములు దయచేయమని ఆనాడు అబ్రహాము మోసే నీ ముందు నిలబడి ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన ఆలకించిన ప్రభువా, ఈనాడు కూడా నేను నీ ముందు నిలబడటకు యోగ్యుడు కాదు, నిన్ను స్తుతించుటకు నేను అర్హుడును కాదు, కానీ నువ్వు తప్ప నాకు వేరు ఒక్క దేవుడు లేదని, పుట్టినప్పటి నుండి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వేరు దేవుని నేను మొక్కుకోలేదని, కొన్ని సంవత్సరంగా నువ్వు తప్ప నేను వేరు ఎక్కడ వెళ్ళలేదని నీకు తెలుసు కాబట్టి నా హృదయమును నీకు సమర్పించి స్తుతించి ఆరాధిస్తున్నాను. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆరాధనలో, స్తుతి ఆరాధనలో ఉత్సాహంతో పాల్గొందాం. ఎందుకనగా దేవుడు నాకు కీడు చేశాడని ఏడుస్తున్న వారి వలన ఈ ప్రపంచానికి ఏ ప్రయోజనం లేదు. దేవుడు నాకు కీడు చెయ్యరు అని నమ్మి స్తుతిస్తున్నవాడు, శిక్ష దేవుడి దగ్గర వచ్చినా కూడా అది నా మహిమ కొరకే, నా మంచిది కొరకే ఆయన అనుమతించాడని చెప్పి ఆయన స్తుతించిన వాడు, స్వామి నీ శిక్షించినా దండించినా కూడా నువ్వే నా ప్రభుడవని ఆయన మహిమ పరుస్తున్న వారు వలనే దేవుని కరుణా కృప ఈ భూమి మీద కుమ్మరింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు చెప్పినట్లుగా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామం స్తుతింపబడునుగా. కానీ తన కష్టములోను, నష్టములోను, బాధల్లోను, కన్నిటిలోని కూడా ఆనందించి స్తుతించి దేవుని మహిమపరిచిన యోబు వలె మనలో ఎంతమంది ఎంత కష్టంలో ఉండినా కూడా దేవుడికి చెల్లించవలసిన ఆరాధన, స్తుతులు, స్తోత్రమును మనం చెల్లించవలసినదే. ఒకవేళ మన కుటుంబంలో ఉన్నవారు ఎవరు చెల్లించలేదంటే
మన గల్లీలో, మన ఊర్లో, మన గ్రామంలో, మన రాష్ట్రం, మన దేశంలో దేవుని మర్చిపోయిన వాడు ఉండినచ్చో వారందరి తరపున మేము ఉన్నాము స్వామి, నేను ఉన్నానని దేవునికి స్తుతి గీతం పాడుదాం. ఆయన ఘనంగా స్తుతించుదాం, ఆయన మహిమపరచుదాం. ఆయన ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, ఆది నుండి ఇప్పుడు వరకు ప్రపంచమును తన ఆధీనంలోంచి నడిపించుకుంటున్నవాడు. ఆ దేవాది దేవుడు ఈనాడు ఘనంగా స్తుతింపబడటకు మనం మన హృదయమును తెరచి మన ఆత్మను సమర్పించుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో దేవుని స్తుతించి మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతుం ఆశక్తితో. మన స్తుతి పరలోకం చేరాలి, మన ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మన విన్నపాలు దేవదూతలు పరలోకానికి సమర్పించి పరలోక దూతలు మనను చూసి మాకు శరీరం లేదు, మేము దేవుని మహిమపరచటం సాధ్యం, కానీ బలహీనమైన శరీరంలో ఉండి కూడా ఎన్నో పాప శోధనలు పడిపోయినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ లేచి దేవుని మహిమపరుస్తున్న ఈ జనులు దీవింపబడునుగా. కానీ మనను కొలిచి పరలోకంలో ఆనందం, సంతోషం కలిగినట్లుగా చప్పట్లు కొట్టి అందరూ కూడా మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు దీవిస్తున్న దేవుడు, జీవిస్తున్న దేవుడు. ఆయన ప్రజలు కూడా జీవించినట్లుగా స్తుతించాలి. ఆయన ప్రజలు ఆత్మయందు, సత్యమందు స్తుతిస్తాడు, ఆరాధిస్తాడని యోహాను సువార్త 4:24 దేవుడు పలికి ఉన్నాడు. మనకు ఆత్మ, మనలో శక్తి ఉన్నది. ఆ దేవుని మహిమపరచుదాం ఉత్సాహముతో. ప్రేమించేదన్ అధిగముగా ఆరాధింతుం ఆశక్తితో. ప్రేమించేదన్ అధిగముగా పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదు నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదు. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. ఇంతవరకు ఉదవి செய்த எபிரேசரை స్తుతిத்து ఆరాధింపు. ఇంతవరకు సహాయం చేసి మమ్ము కాపాడిన ఎబినేజరుకి ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. అయ్యా ఇంతవరకు
చూస్తున్నాయి. నా మీదే దృష్టిని ఉంచి నన్ను నడిపిస్తున్న ఎల్రోయి, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ కలుగును గాక. సేరాబీం, కెరూబీం దూతలతో కలిసి నిన్ను స్తుతిస్తున్నాను. నా మీద కన్నును ఉంచి నన్ను రక్షించిన దేవా, నడిపిస్తున్న ప్రభువా, నీకే మహిమ, నీకే ఘనత కలుగును గాక. నన్ను చూసావే, వందనమయ్యా. నన్ను చూసావే, వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. సమాధాన ప్రభు, నా హృదయం కలవరముతో ఉన్నప్పుడు, ఏ దిక్కులో ప్రయాణం చెయ్యాలని తెలియలేనప్పుడు శాంతినిచ్చి, సమాధానమిచ్చి, ధైర్యమిచ్చి, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకని పలికి నన్ను నడిపించిన ప్రభువా, నీకే స్తుతి కలుగును గాక. నాకు నా విరోధులు కీడు చెయ్యాలని తలుస్తున్నప్పుడు, నేను వెదక్కినా కూడా వాళ్ళు దొరకలేదన్నట్లుగా నాలో నుండి వారిని దూరం చేసి నా విరోధుల ముందు నాకు ఒక విందుని ఏర్పాటు చేసిన ప్రభువా, ఇప్పుడు కూడా నా విరోధులు నా పైన వస్తున్నాడయ్యా. మాటతో, చూపుతో, రేలుతో నన్ను బెదిరిస్తున్నాడు. నాకు సమాధానం వసగుతున్నే యెహోవా షాలోమ్, నీకే స్తుతి, ఆరాధన కలుగును గాక. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చావే, వందనమయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతినిచ్చావే, వందనమయ్యా. అయ్యా శాంతినిచ్చావే, వందనమయ్యా. అయ్యా శాంతినిచ్చావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. నీకే ఆరాధన, ఆరాధన యేసయ్యా, ఆరాధన, ఆరాధన. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, నా తోడున్నావే, వందనమయ్యా. యెహోవా షమ్మా, నా తోడున్నావే, వందనమయ్యా. అయ్యా నా తోడున్నావే, వందనమయ్యా. అయ్యా నా తోడున్నావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను,
ఆత్మతో నన్ను నింపుతున్నవాడా, శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ వలనే అన్నీ సాధ్యమని ఆత్మస్వరూపుడుగా ఉన్న దేవా, ఈ ఆదివారమున స్వామి ఎన్నో దేవాలయం మూసివేయబడి ఉన్నది. దేవాలయం మధ్యలో ఉండి కూడా గ్రామ ప్రజలు లోపలకు ప్రవేశించకుండా పోతున్నాడు. దేవుని వాక్కుని ప్రకటించకుండా వినకుండా పోతున్నామయ్యా. నీ ప్రజల మీద నీకున్న కోపం తగ్గించుకోము స్వామి. మేము పుట్టినప్పటి నుండి పాపాత్ముడమే, బలహీనుడమే. మా పాపం ప్రకారం మమ్మల్ని నడిపించకుండా నీ దయని బట్టి, నీ కృపని బట్టి మమ్మల్ని నడిపించుమయ్యా. జోయల్ 2వ అధ్యాయం 28వ వచనం, ఆఖరి కాలమున అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్న నాన్నావే, ఈనాడు ఆత్మకు బదులుగా అందరినీ అంటురోగం తాకుతున్న ఈ సమయమున నీ పరిశుద్ధ ఆత్మను కోరుకుంటున్నామయ్యా. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటకు స్వామి యుద్ధం చేసిన ప్రభుడవు నువ్వు. పగల్లో మేఘస్తంభంగా, రాత్రులు అగ్నిస్తంభముగా నిలబడి వారిని రక్షించిన ప్రభు, ఈరోజు నిన్ను నమ్మిన ప్రజలు చెడిపోతున్నాడయ్యా. నిన్ను నమ్మిన ప్రజలు శిక్షకు గురి అయి ఉన్నాడు. ఓ నా దేవా, మార్చుకో అయ్యా, నీ తలంపును మార్చుకో. శ్రీ సభ పేరిటన గురువులైన మేము దండం పెట్టి మేము అడుగుతున్నాం, నీ కోపము తగ్గించుకొని మా మీద మీ ఆత్మను కుమ్మరించమని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. హల్లెలూయా. అందరూ కూడా మీరు ఉన్న చోటలోనే కూర్చొని చప్పట్లు బట్టి ఆత్మస్వరూపుడా అని పిలిచిదాం. పిలిచిన వారికి ఆయన జవాబిస్తున్న దేవుడు జవాబు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరూ కూడా నీ దుఃఖంని మర్చిపో. నెహెమీయా 8:10 ప్రకారం దేవునిలో ఆనందించటమే మనకు బలం. ఆత్మ ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ విడుదల, ఆత్మ ఎక్కడెక్కడ దిగి వస్తున్నారో అక్కడ విడుదల. ఈరోజు ఈ ఆరాధనలో కానీ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని అభిషేకం మిమ్మల్ని కాపాడబోతున్నది. దేవుని ఆత్మ మీ మీద ఉండి మిమ్మల్ని రక్షింపబోతున్నది. వాదై కీడు ఏమి కూడా నీ ఇంటికి రాదు అని కీర్తన 91లో రాయబడి ఉన్నదే. ఆశీర్వాదం దేవుని పట్టుకున్న వారికి, దేవుని మీద ఆధారపడి ఉన్న వారికి, దేవుని గట్టిగా పట్టుకొని నేర రక్షకుడని పలుకుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప చుట్టూ నుండి కాపాడమని చప్పట్లు కొట్టి కూర్చొని నీ ఉన్న స్థలంలోనే చప్పట్లు పాటిస్తాం. హల్లెలూయా. యేషువా వందనం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సదుమా. పరిశుద్ధాత్మ దేవుడని
జయించితివే అన్ని బలిలను కూడా మాపై ఆత్మను కుమ్మరించుటకు నీ జయించితివే మాపై దిగిరావయ్యా శక్తిని నొసగుమయ్యా మాపై దిగిరావయ్యా శక్తిని నొసగుమయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్గిని పంపు కలిసి పాడుదాం పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్గిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధత నీయుమా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా హల్లెలూ 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 హల్లెలూయా 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 ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం మీరు చదివినా అక్కడ ఏం రాయబడి ఉన్నది తెలుసా? ద పర్పస్ ఆఫ్ క్రియేషన్. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారంటే ఆయన స్తుతులను పాడటకు. ద పర్పస్ వై గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్, టు నో హిమ్, టు లవ్ హిమ్ అండ్ టు సర్వ్ హిమ్. కనుక ఈ ఆరాధనలో భక్తితో పాల్గొన్న మనం ఇప్పుడు 5 నిమిషంలోనే మనం దివ్య బలి పూజలో పాల్గొనబోతున్నాం. మీలో ఎవరైతే దివ్య బలి పూజను సమర్పించాలని ఇప్పుడు కూడా ఆశపడినా మీ నంబర్కి గూగుల్ పే ద్వారా మీ విన్నపాలను తెలియపరచవచ్చు. ఈరోజు సాయంత్రం జరగబోతున్న ఆరాధనలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రతిరోజు జరుగుతున్న పూజలో కానీ మీ కొరకు ప్రార్థన చేస్తుండగా మీ విన్నపాలను కానుకొని సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనవి. అందరూ కూడా లేచి నిలబడి దివ్య బలి పూజకు మనను సమర్పించుకుందాం. ఈరోజు మొదటి పట్టణం, 2వ పట్టణం చదవాలని ఆశపడుతున్నవాడు ముందుకు రావాల్సినదిగా మనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి దివ్య బలి పూజ సమర్పిస్తున్నవాడు మీ పేరుని సమర్పించుకోవచ్చు. మీ కొరకు ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజ సమర్పించు.